వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఓటమి తర్వాత కొంతమంది బహిరంగ స్టేట్మెంట్లు ఇచ్చారు. అలాగే పార్టీకి సంబంధించి వదిలేయడానికి కొంతమంది సిద్ధపడుతున్నారు. కొన్ని చోట్ల కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, అలాగే మేయర్లే పార్టీలు మారుతున్నారు. వాళ్ళెవరి మీద తీసుకున్నటువంటి ఒక చర్య తాజాగా ఒకళ్ళ మీద తీసుకుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కదిరి నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు డాక్టర్ పి వెంకట సిద్ధారెడ్డి గారిని పార్టీ నుండి సస్పెండ్ చేయడమైంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో పార్టీ క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు పార్టీ అధ్యక్షుల వారు ఈ నిర్ణయం తీసుకోవడం అయింది అన్నటువంటి పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వచ్చినటువంటి మెసేజ్. ఇంతకీ అసలు ప్రొసీజర్ ఏంటి, ఆయన ఏ కార్యకలాపాలకు పాల్పడుతున్నారు అన్న కంప్లైంట్ ఇస్తే దాని మీదన ఆయనకి షోకాజ్ నోటీస్ ఇవ్వాలి. ఆ తర్వాతన అది సంతృప్తికరంగా లేకపోతే క్రమశిక్షణ సంఘం సస్పెన్షన్కి అధ్యక్షుడికి సిఫార్సు చేయాలి. అప్పుడు ఓకే చేశాక చేయాలి. కానీ ఎప్పుడేం జరిగిందో తెలియదు. ఇప్పుడు ప్రస్తుతం అయితే సస్పెన్షన్ వేటు పడింది.